హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. మన లాస్ట్ వీడియో రంజీ ట్రోఫీకి ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆ వీడియోకి చాలా డిఎమ్స్ అండ్ కామెంట్స్ ఏమొచ్చాయంటే, అన్న రంజీ ట్రోఫీకి డైరెక్ట్ సెలక్షన్స్ ఉంటాయా, లేదా మన రంజీ ట్రోఫీకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి ఏంటి అని పూర్తి ఇన్ఫర్మేషన్ అడిగారు. మీరు లాస్ట్ వరకు చూడండి, మొత్తం మీ డౌట్లను క్లారిఫై చేస్తా, ఓకేనా? ఇంకా రంజీ ట్రోఫీ చూసుకున్నట్టుగైతే ఇది డొమెస్టిక్ క్రికెట్లోనే చాలా పెద్ద క్రికెట్ అనమాట. అంటే మనం లెవెల్ 1 క్రికెట్ ఆడుతున్నట్టుగా. సో దీనికి అనేది డైరెక్ట్ సెలక్షన్స్ అనేది ఏం ఉండవు. మనకి రంజీ ట్రోఫీ అంటే సీనియర్స్ యొక్క స్టేట్ మ్యాచెస్నే రంజీ ట్రోఫీ అని పిలుస్తారు అనమాట, ఓకేనా? ఇంకా మనం రంజీ ట్రోఫీకి సెలెక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మనం సీనియర్స్ యొక్క సెలక్షన్స్కి వెళ్ళాలన్నమాట. ఒకవేళ మన టాలెంట్ నచ్చి మన టాలెంట్ హ్యాంట్లో వాళ్ళకి బాగా చేస్తున్నాం లేదా బాగా మంచి ప్లేయర్ అనిపించినట్టుకైతే ప్రాబబుల్స్ సెలెక్ట్ చేస్తారనమాట. మనం ప్రాబబుల్స్లో బాగా పెర్ఫార్మెన్స్ చేస్తే డిస్ట్రిక్ట్లో బాగా మనం పెర్ఫార్మెన్స్ చేసాం అనుకోండి జోనల్కి బాగా సెలెక్ట్ అయినట్టుకైతే అదే స్టేట్ రంజీ ట్రోఫీ అనమాట. అదే టెస్ట్ మ్యాచెస్ అయితే. వన్ డేస్ అయినట్టుకైతే విజయ్ హజారే, అదే T20 అయినట్టుకైతే సయ్యద్ ముస్తక్ అలీ. ఈ మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటాయి, కాకపోతే తెలియని వాళ్ళ గురించి పూర్తిగా చెప్పాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టుకైతే నాకు కామెంట్ చేయండి. మరింత అలాంటి క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం నన్ను ఫాలో చేయండి.